హాయ్ అండి అందరికీ. ఈరోజు అంబేద్కర్ బుక్లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే మేధావుల పాత్ర. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే సామాజిక ఉద్యమంలో మేధావుల పాత్రను తెలుసుకుంటాము. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మేధావుల పాత్రను అవగాహన చేసుకుంటాము. 1990 2014 మధ్యకాలంలో మలి దశ తెలంగాణ ఉద్యమంలో మేధావుల పాత్రను విశ్లేషిస్తాము. మానవ నాగరికత వికాసంలో పురోగతిలో తత్వవేత్తలు, మేధావులు, కళాకారులు, రచయితలు, కవులు క్రియాశీలక పాత్ర పోషించారన్నది చారిత్రాత్మక సత్యము. మహావీరుడు గౌతమ బుద్ధుడు, కౌటిల్యుడు, అశోకుడు, భక్తి, సూఫీ ప్రబోధకులు తొలి మలి మధ్యయుగ సమాజాలను తమ బోధనలచే విశేషంగా ప్రభావితం చేశారు. భారతీయులు జీవనశైలిపై వీరి బోధనలు ఎంతో ప్రభావం చూపాయి. ఇదే విధంగా ఐరోపా ఖండంలో సంభవించిన అనేక రాజకీయ విప్లవాలను అక్కడి తత్వవేత్తలు, మేధావులు బోధనలు ప్రభావితం చేశాయి. ఐరోపా ఖండంలో ఆధునిక యుగ ప్రారంభం తర్వాత జాతీయ రాజ్యాలు అవతరించాయి. ఐరోపా పాలకులకు, చర్చ్ పెద్దలకు, సామాన్య ప్రజానికానికి మధ్య ఏర్పడిన అగాధం క్రీస్తు శకం 1774 నుండి 1917 మధ్యకాలంలో అనేక రాజవంశాల పతనానికి కారణమైంది. విప్లవాలు చెలరేగాయి, హింస జరిగింది. క్రూర పాలనకు భరతవాక్యం పలికిన ప్రజలు తమ ఆకాంక్షలను అనుకూలమైన వ్యక్తులనే తమ పాలకులుగా ఎన్నుకున్నారు. ఇలాంటి వర్గానికి చెందిన వారే థామస్ పైని, జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్ మొదలగువారు. వీరి కృషి, పోరాటం, ఆలోచనలు క్రీస్తు శకం 1783 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలనే కొత్త దేశ అవతరణకు దారితీసింది. క్రీస్తు శకం 1789 జూలై నాటి విప్లవాన్ని విశేషంగా ప్రభావితం చేసిన విఘ్నులు వోల్టర్, రూసో, మాంటెక్స్ మొదలగువారు. వీరి బోధనలే స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వము. ఫ్రాన్స్ దేశంలో నిరంకుశ బూర్బాన్ పాలనకు వీరి బోధనలు గొడ్డలు పెట్టుగా మారి అంతం చేశాయి. ఫ్రెంచ్ విప్లవం బిడ్డగా వర్ణించుకున్న నెపోలియన్ బోనాపార్టీ తన యుద్ధాల ఫలితంగా ఇటలీ, జర్మనీ ప్రజలకు తొలిసారిగా జాతీయత, ఐక్యత రుచిని చూపించాడు. నెపోలియన్ పతనాంతరం క్రీస్తు శకం 1880 నుండి 1848లో ఫ్రాన్స్లో సంభవించిన విప్లవాలు వెటర్నిక్ సంరక్షణలోని రాచరికాలను కాపాడలేకపోయాయి. క్రీస్తు శకం 1871 నాటికి ఐక్య ఇటలీ, జర్మనీలు అవతరించాయి. మాజిలీ, కపూర్, బిస్మార్ల ఆలోచనలు, విధానాలు వీటిని ఏకం చేశాయి. దీనితో ఐరోపా రాజ్యాల సమతుల్యత క్షీణించింది. ఇంగ్లాండ్లో ఆరంభమైన పారిశ్రామిక విప్లవం విజయవంతమైంది. ఇతర ఐరోపా దేశాలకు వ్యాపించింది. దీనివల్ల వలసల కోసం, మార్కెట్ల కోసం ఐరోపా రాజ్యాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడి ఆసియా, ఆఫ్రికాలను వారి వలసలుగా మార్చుకున్నారు. చివరికి 2 ప్రపంచ యుద్ధాలకు ఈ పోటీ దారితీసింది. 1945 చివరికి 2 ప్రపంచ యుద్ధాలకు ఈ పోటీ దారితీసింది. 1945 అక్టోబర్లో నెలకొల్పబడిన ఐక్యరాజ్య సమితి ఒక నూతన శకానికి నాంది పలికింది. భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దపు ప్రథమార్థంలో స్వతంత్ర భారతావని అవతరణ, ఆగస్టు 1947, అసఫ్జాయిల పాలన ముగింపు, సెప్టెంబర్ 1948, అక్టోబర్ 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ, నవంబర్ 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న చారిత్రక సంఘటనగా గుర్తింపు పొందాయి. ఇదే కోవకు చెందింది పూర్వపు హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ ప్రాంత ప్రజల తమ ఉనికి కోసం, అస్తిత్వం కోసం జరిపిన పోరాటాలు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అధిష్టానం తెలంగాణ పట్ల చూపిన వివక్ష, అశ్రద్ధ ఈ ఉద్యమాలకు కారణమైంది. 1956 ఫిబ్రవరి 26 నాడు రూపొందించబడిన పెద్ద మనుషుల ఒడంబడికను ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి ఇష్టపూర్వకంగా అమలు జరపకపోవడమే 1969 నాటి తెలంగాణ ఉద్యమానికి అత్యంత ప్రధాన కారణము. ఆనాటి విద్యార్థులు, రాజకీయ నాయకులు మేధావుల ఉద్యమాన్ని నడిపారు. నెక్స్ట్ వచ్చేసి తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మేధావుల పాత్ర 1969 నుంచి 1972. తొలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆరంభం కావడానికి కొందరు మేధావులు, రాజకీయ పార్టీ నేతలు, విద్యార్థుల ఆలోచన విధానం కొంతమేరకు కారణమైంది. వీరందరి అభిప్రాయం ప్రకారం ఆంధ్ర తెలంగాణ నాయకులు సంతకాలు చేసిన పెద్ద మనుషుల ఒడంబడిక మార్చి 20, 1956లోని షరతులను, అంశాలను ఆనాటి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి అమలు చేయకపోవడమే కారణం. తెలంగాణ ప్రగతికి, రక్షణకు ఆ ఒడంబడికలోని కొన్ని అంశాలు చేర్చబడ్డాయి.
కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి నీలం సంజీవరెడ్డి తిరస్కరించాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అతనికి అండగా నిలిచింది. రాయలసీమ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు చెందిన వ్యక్తి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావాలి. కానీ నీలం సంజీవరెడ్డి ఆ పదవిని చేతికి 6వ వేలుగా వర్ణించి నియమించబడలేదు. ఇదే రకంగా నీలం సంజీవరెడ్డి తన తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రాధాన్యత లేని మంత్రిత్వ శాఖలచే తెలంగాణ వారికి ఇచ్చాడు. అవేంటంటే అన్ని రకాల అర్హతలు కలిగిన కేవీ రంగారెడ్డికి భూమిసిస్తూ, మొహిదీన్ నవాబుజంగికి ఆరోగ్యం మరియు జేవి నరసింహారావుకి నీటిపారుదల రోడ్లు అప్పగించారు. ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి జెంటిల్మెన్ అగ్రిమెంట్కి వ్యతిరేకంగా 1956లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను రద్దు చేశారు. సెప్టెంబర్ 10, 1967లో హైదరాబాద్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించడంలో పక్షపాతం చూపించి తన కపట నీతిని ప్రదర్శించాడు. దీనివల్ల తెలంగాణ నాయకులు తీవ్ర అవమానంగా భావించారు. తెలంగాణకు చెందిన ఉద్యోగుల నియామకాల్లో నీలం సంజీవరెడ్డి అధికారులు, మంత్రులు పక్షపాత వైఖరి ప్రదర్శించారు. ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో అత్యధికం ఆంధ్ర క్యాడర్ వారికి అప్పగించారు. పైగా ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కు గుంపులుగా వచ్చిన వారికి ఆంగ్లం బాగా వచ్చిన నెపంతో అధికంగా ప్రభుత్వ శాఖల్లో నిబంధనలను అతిక్రమించి నియమించారు. దీనివల్ల తెలంగాణ వారికి ఉద్యోగాల్లో తీరని నష్టం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ధనికులు 1956 తర్వాత భారీ సంఖ్యలో హైదరాబాద్ జిల్లా, దాని పరిసరాల్లోని జిల్లాల్లో వేల ఎకరాల్లో భూములు కొనుగోలు చేశారు. దాంతో తెలంగాణ పేద రైతులు నిరాశ్రయులయ్యారు. దీంతో పాటు ఆంధ్రవారు అనేక పరిశ్రమలు, కంపెనీలు నెలకొల్పారు. వీటిలో కూడా ఆంధ్ర ప్రాంతం వారికే ఉద్యోగాలు కల్పించారు. దీనివల్ల తెలంగాణ రైతులు, యువత తీవ్ర నిరుద్యోగ సమస్య ఎదుర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 27, 1915లో జన్మించారు. ఈయన ఎప్పటి వరకు ఉన్నారంటే సెప్టెంబర్ 21, 2012 వరకు. తొలితరం తెలంగాణ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖుడు. తెలంగాణలో 1956కు ముందే ప్రముఖ వెనుకబడిన వర్గాల నాయకుడిగా ఈయన గుర్తింపు పొందారు. మరో ప్రముఖ బీసీ నాయకుడైన బొజ్జా నరసింహులతో కలిసి వెనుకబడిన వర్గాల పురోగతికి అనేక పోరాటాలు చేశారు. ప్రముఖ కాంగ్రెస్ వాదుల్లో ఒకటిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి ప్రదర్శించిన ధోరణిని నిరసిస్తూ మార్చి 1969లో తన పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రి బాపూజీ గారు. ఇతడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వెనుకబడిన తరగతి ప్రముఖులైన గౌతు లచ్చన్న, బస్వంతరావు, ప్రగాఢ కోటయ్యలతో కలిసి ఆంధ్ర బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ను స్థాపించాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావుల సంక్షిప్త జీవిత విశేషాలు. హైదరాబాద్ రాష్ట్రంలోని విద్యావంతుల్లో ముఖ్యులైన పురుషులు, స్త్రీలు తెలంగాణ ఉద్యమానికి కావలసిన స్ఫూర్తిని, లక్ష్యాలను, మార్గాలను, దిశలను నిర్దేశించారు. తెలంగాణ గత చరిత్రను, వైభవాన్ని, ఇక్కడి సంస్కృతిలోని ప్రత్యేకతను, దానిపై జరిగిన దాడిని ప్రజలకు వివరించారు. వారిలో నూతన చైతన్యం కలిగించారు. పెద్ద మనుషుల ఒడంబడికను వారు జాగ్రత్తగా అధ్యయనం చేశారు, విశ్లేషించారు. హైదరాబాద్ రాజ్య ప్రజలు ఆంధ్ర వారితో సమైక్యం కావడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించారు, వీటిని ప్రజలకు వివరించారు. ఈ ప్రయత్నంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, రచయితలు, మేధావులు, కుల సంఘాలు, నేతలు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు ఉన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో మదన్ మోహన్, మల్లికార్జున్, మర్రి చెన్నారెడ్డి, కొత్తపల్లి జయశంకర్, బురుగుల రామకృష్ణారావు, శ్రీ ఆమోస్ రవీంద్రనాథ్, శ్రీమతి సదాలక్ష్మి మొదలైన వారున్నారు. మలిదశ ఉద్యమంలో కొత్తపల్లి జయశంకర్, ఆచార్య కెఎం రెడ్డి, ఆచార్య పిఎల్ విశ్వేశ్వరరావు, ఆచార్య కేశవరావు జాదవ్, ఆచార్య రమా మెల్కోటే, ఆచార్య అడప సత్యనారాయణ, ఆచార్య ఐ తిరుమలి, శ్రీ బుర్రారాములు, ఆచార్య సింహాద్రి ఎన్ వేణుగోపాల్, ఆచార్య గంట చక్రపాణి, ఆచార్య ఎం కోదండరాం, సిహెచ్ హనుమంతరావు, ఆర్ విద్యాసాగర్, ఎం లక్ష్మయ్య, శ్రీ గద్దర్, శ్రీమతి విమలక్క మొదలైన వారు తమ రచనలు, పాటలు, ఉపన్యాసాలు, టీవీ చర్చల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమంలో భాగస్వాములను చేశారు. కొత్తపల్లి జయశంకర్ గారి గురించి చూసుకున్నట్లయితే ఈయన టైం పీరియడ్ వచ్చేసి 6/8, 1934 to 21 జూన్ 2011. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా పేరు పొందిన తెలంగాణ జయశంకర్ పరిపూర్ణ తెలంగాణవాది. కొత్తపల్లి జయశంకర్ని ఏమంటారంటే తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త అని అంటారు. ఉన్నత విద్యావేత్త, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. క్రీస్తు శకం 1956, 2001 మధ్యకాలంలో తెలంగాణ పాలనలో తెలుగుదేశం పాలనలో తెలంగాణ ప్రాంతానికి వివిధ రంగాల్లో జరిగిన అన్యాయాన్ని విశ్లేషించాడు. 1952లో యువకుడిగా ఉన్నప్పుడే నాన్ములికి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చింది కొత్తపల్లి జయశంకర్. హైదరాబాద్
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పురుగుల రామకృష్ణారావు కాలంలో, అంటే ఆయన టైం పీరియడ్ ఏంటి, మార్చి 6, 1956 టు అక్టోబర్ 31, 1956, అన్ని రకాల పరిపాలన వ్యవహారాల్లో ఆంధ్ర అధికారుల ఉద్యోగుల ఆధిపత్యాన్ని విమర్శించాడు. ముఖ్యమంత్రిగా బురుగుల తెలంగాణ ప్రాంతానికి మేలు చేయకపోవడాన్ని చూసి విచారపడ్డాడు. సెప్టెంబర్ 1952 సంవత్సరంలో నాన్ముల్కి ఉద్యమకారులపై హైదరాబాద్లో జరిగిన పోలీస్ కాల్పులను జయశంకర్ బహిరంగంగా విమర్శించాడు. డిసెంబర్ 28, 1952లో జస్టిస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రిపోర్టుపై తీవ్ర అసంతృప్తి వెలువరిచారు. 1954 జూన్ జూలై నెలల్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిటీ, ఫజల్ కమిటీ ముందు జయశంకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. విశాలాంధ్రలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరాడు. ఇదే వాదనను కెఎం రంగారెడ్డి, ఎం చెన్నారెడ్డి ఫజల్ ముందు వ్యక్తం చేశారు. ఫజల్ కమిషన్ను జయశంకర్, తెన్నేటి విశ్వనాథంలు అంగీకరించలేదు. నెక్స్ట్ 1997 నుంచి 2011 మధ్య జయశంకర్ కార్యక్రమాలు చూసుకున్నట్లయితే 1960 తర్వాత జయశంకర్ అధ్యాపక వృత్తిలో చేరాడు. 1960లో వరంగల్లోని సికేఎం కాలేజ్లో లెక్చరర్గా పనిచేశాడు. ప్రిన్సిపల్గా అక్కడే 1970 వరకు పనిచేశాడు. 1979 కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా, ఇన్ఫ్లూకు రెక్టార్గా పనిచేశాడు. 1991లో కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1997 మార్చి 7, 8 నాటి భువనగిరి డిక్లరేషన్లో తెలంగాణ విద్యా, వైద్య రంగాల్లో ఆంధ్ర ముఖ్యమంత్రి పాలనలో ఏ విధంగా వెనుకబడిందో వివరించాడు. ఆ తర్వాత కేసీఆర్కు సన్నిహితమయ్యాడు. నెక్స్ట్ ఏప్రిల్ 27, 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంతో నెలకొల్పడంలో జయశంకర్ కీలక పాత్ర పోషించాడు. ఆచార్య జయశంకర్ అనుభవం, ఆలోచన, తెలంగాణ కోసం అతనిలోని భావాలు, ఆలోచనలు, వ్యూహాలు చంద్రశేఖరరావుకు 2011లో జయశంకర్ మరణించే వరకు మార్గదర్శకమైనాయి. కొత్తపల్లి జయశంకర్ రచనలు, ఉపన్యాసాలు, చర్చలు యువ తెలంగాణ మేధావులను, విదేశాల్లోని తెలంగాణ వాదులను ప్రత్యేకంగా ప్రభావితం చేశాయి. అతని అడుగుజాడల్లో నడిచిన వారిలో కోదండరాం, పిఎల్ విశ్వేశ్వరరావులు మొదలైన వారు ముఖ్యులు. తన చిరకాల వాంఛ నెరవేరక ముందే అతడు స్వర్గస్థుడయ్యాడు. నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే అల్లం నారాయణ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మేధావుల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీ అల్లం నారాయణ ప్రముఖుడు. ఇతడు 1982 నుంచి 84లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ సామాజిక శాస్త్రంలో పట్టాభద్రుడయ్యాడు. ఆ తర్వాత జర్నలిజం కోర్సు చదివి జర్నలిస్టుగా జీవితం ప్రారంభించాడు. 1985-86 మధ్యకాలంలో జగిత్యాల నుంచి వెలువడే జీవగడ్డ పత్రికలో పనిచేశాడు. ఆ తర్వాత బెంగళూరులో ఆంధ్రప్రభ పత్రికలో, తర్వాత ఆంధ్రజ్యోతి విజయవాడ 1987 నుంచి 2000 శాఖలో పనిచేసి పత్రికా రంగంలో విశేష అనుభవం గడించాడు. మానవ సంబంధాలు, సామాజిక న్యాయం మొదలగు అంశాలపై అనేక రచనలు, వ్యాసాలు రాశాడు. దినపత్రికలో యాది మనాది, అల్లంకారం, ప్రాణహిత ఇతని యొక్క ప్రసిద్ధ నవలలు. కాలంలో రెండో దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అల్లం నారాయణ, గంటా చక్రపాణి, కోదండరాం మరియు ఇతర మేధావులు కలిసి చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ గోడును వాస్తవ రూపంలో వ్యక్తం చేసే తెలంగాణ పత్రికలు లేవని భావించారు. ఇతరులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జూన్ 2010 అల్లం నారాయణ సంపాదకత్వంలో నమస్తే తెలంగాణ దినపత్రిక ఆరంభమైంది. తనదైన శైలిలో ఈ పత్రికను అతి స్వల్ప కాలంలోనే ప్రతి తెలంగాణ వారి ఇంటికి చేరేలా కృషి చేశాడు. ఉద్యమంలో నమస్తే తెలంగాణ పాత్ర మరువలేంది. ప్రస్తుతం నారాయణ ప్రెస్ అకాడమీ ఆఫ్ తెలంగాణకు చైర్మన్గా కొనసాగుతున్నారు. నెక్స్ట్ కోదండరాం గారు. మంచిర్యాలకు చెందిన ఆచార్య ముద్దసాని కోదండరాం తెలంగాణ ఉద్యమ రెండవ దశలో కీలక పాత్ర పోషించాడు. మంచి విశ్లేషకులు, రచయిత. తనదైన శైలిలో ఎదిగి అన్ని వర్గాల ఆమోదంతో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడినారు. గొప్ప మానవతావాది. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆలోచన విధానంచే విశేషంగా ప్రభావితుడయ్యాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర విభాగంలో పనిచేస్తూనే అటు విద్యార్థులకు, రాజకీయ పార్టీ నేతలకు చేరువయ్యాడు. కొంతకాలానికి ఇతడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావుకు సన్నిహితుడుగా మారి రెండో దశ ఉద్యమ కాలంలో వివిధ ప్రజా నిరసన కార్యక్రమాలను రూపొందించాడు. వీటిలో ముఖ్యంగా మిలియన్ మార్చ్, వంటవార్పు, సకలజనుల సమ్మె, సాగరహారం, వినూత్న కార్యక్రమాలను టీజేఏసీ సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందింది. ఆ తర్వాత కాలంలో రాష్ట్రం అవతరించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు నచ్చక మార్చి 18, 2018 నాడు తెలంగాణ జనసమితిని స్థాపించాడు. కానీ ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోయింది. నెక్స్ట్ వచ్చేసి గంటా చక్రపాణి.
గంటా చక్రపాణి రెండో దశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన మేధావుల్లో కరీంనగర్కు చెందిన ఆచార్య గంటా చక్రపాణి ఒకరు. తెలంగాణ సామాజిక వ్యవస్థపై సమగ్ర అవగాహన కల్పించిన చక్రపాణి ఎంఏ సోషియాలజీ మరియు పిహెచ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో కొంతకాలం పనిచేసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చేరాడు. జర్నలిజంలో ఉన్నత విద్య చదివిన చక్రపాణి కొంతకాలం తెలుగు దినపత్రిక ఉదయంలో ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా పనిచేశారు. 2010-2014 మధ్య తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న రోజుల్లో వివిధ టెలివిజన్ ఛానల్లో జరిగిన చర్చల్లో పాల్గొని తనదైన ఆలోచనలతో విశ్లేషణలతో ప్రజల దృష్టిని ఆకర్షించాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిశ్చితంగా విమర్శించేవాడు. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షయని వాదించాడు. ఇతని ప్రస్తుత రచన గ్లోబలైజేషన్ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ విశేష ఆదరణ పొందింది. అతని రచన ఏంటంటే గ్లోబలైజేషన్ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ అంట. నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి విఠలరావు. ఇతను ఏంటంటే మెదక్ జిల్లా తుఫ్రాన్కు చెందిన గుమ్మడి విఠలరావు మాజీ బ్యాంక్ ఉద్యోగి. తనదైన శైలిలో గ్రామ పట్టణ వాసులను అలరించే విధంగా పాటలు పాడడం అతని కళ. తెలంగాణ ఉద్యమ రెండవ దశలో పాటను ఒక ఆయుధంగా మార్చిన గద్దర్ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల అభిమానం పొందాడు. గద్దర్ ఎక్కడి నుంచి వచ్చాడంటే మెదక్ జిల్లా తుఫ్రాన్కి చెందింది. గుమ్మడి విఠలరావు అంటారు ఇతన్ని. అందశ్రీ వచ్చేసి వరంగల్కి చెందిన అందశ్రీ గొప్ప సహజ కవి, గాయకుడు, ప్రజాభిమానం చోరుకున్న జయ జయ హే తెలంగాణ రచయిత అందశ్రీ. ఇది రెండవ దశ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజల ఆ ఉద్యమ గీతంగా మారింది. ఆ తర్వాత రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య కేశవరావు జాదవ్. మొదటి మరియు రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణను చూసి తుది శ్వాస విడిచిన కేశవరావు జాదవ్ జనవరి 27, 1933లో పాత హైదరాబాద్ నగరంలోని హుస్సేనీ ఆలంలో జన్మించాడు. మంచి విద్యావేత్త, సామాజిక కార్యకర్త, పక్కా తెలంగాణవాది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. నిస్వార్థపరుడు. మల్లెపల్లి లక్ష్మయ్య వచ్చేసి కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లెపల్లి లక్ష్మయ్య గొప్ప మేధావి. తెలంగాణలో దళితుల అభ్యున్నతికి కృషి చేయడానికి 1994లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే కేంద్రాన్ని స్థాపించాడు. అతడు గొప్ప రచయిత. దళిత ప్రకాశం ఇతని రచన. టీఏజేఏసీకి అతడు వైస్ చైర్మన్. మల్లెపల్లి లక్ష్మయ్య. నెక్స్ట్ వచ్చేసి రసమయి బాలకిషన్. సిద్దిపేటకు చెందిన రసమయి బాలకిషన్ స్కూల్ టీచర్గా జీవితం ప్రారంభించాడు. రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. తన సాంస్కృతిక సంస్థ రసమయి జానపద కళా సమితి ద్వారా పాటలు ఆటలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ధూమ్ధామ్ అనే జనాకర్షణ కార్యక్రమాన్ని బాలకిషన్ పెట్టింది పేరు. నెక్స్ట్ వచ్చేసి 1990 నుంచి 2001 మధ్య కాలంలో తెలంగాణ మేధావుల కృషి చూసుకున్నట్లయితే 1990 సంవత్సరం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొందరు మేధావులు, కవులు, రచయితలు తమదైన రీతిలో కృషి ఆరంభించారు. వీరిలో కొందరు తెలంగాణ ఫోరంలను, మరికొందరు సెమినార్లను, రచనలను చేశారు. ఆచార్య కె జయశంకర్, ఆచార్య కేశవరావు జాదవ్ తెలంగాణ ఐక్యవేదికను అక్టోబర్ 28, 1997లో ప్రారంభించారు. అతి తక్కువ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే 28 సంస్థలు ఈ ఐక్యవేదికలో విలీనమయ్యాయి. ఈ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 1997లో సూర్యాపేటలో, డిసెంబర్ 1997లో వరంగల్లో, జూలై 1998లో హైదరాబాద్లో తెలంగాణ జనసభలను నిర్వహించింది. ప్రభుత్వ ధోరణిని, తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఈ సభలలో బహిరంగంగా ప్రజలకు తెలియజేశారు. ఏప్రిల్ 27, 2001లో కె చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించడానికి చాలా ముందే తెలంగాణ ఐక్యవేదిక మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది, ప్రజలను సంసిద్ధం చేసింది. వీరు తమ ఉపన్యాసాల ద్వారా తెలంగాణ గత చరిత్రను, సంస్కృతిపై దాడులను వివరించారు. ఇదే తరహాలో తెలంగాణకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను వివరిస్తూ కొన్ని రచనలు ముద్రించబడ్డాయి. వీరిలో డాక్టర్ హరినాథ్ సంపాదకత్వంలో వచ్చిన పర్స్పెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ, ఆచార్య సింహాద్రి, ఆచార్య పిఎల్ విశ్వేశ్వరరావులు రచించిన 1997లో రచించారు. తెలంగాణ డైమెన్షన్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ యువ పరిశోధకుల్లో, మేధావుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. మల్లెంపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ వారు ముద్రించిన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. మల్లెంపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ గ్రంథం. ఆచార్య జయశంకర్, ఆచార్య ఐ తిరుమలి వివిధ పేరుగాంచిన జర్నల్స్లో వ్రాసిన వ్యాసాలు విశేష పేరు పొందాయి. మెయిన్ స్ట్రీమ్లో ఐ తిరుమలి వ్రాసిన లెసన్స్ ఫ్రమ్ తెలంగాణ మూమెంట్ ఆర్టికల్ ఉద్యమ స్ఫూర్తిని
గత ప్రభుత్వాలు చూపిన వివక్షను తెలియజేశాయి. ఇదే తరహాలో కొన్ని ఉపన్యాసాలు, సెమినార్లు కూడా నిర్వహించబడ్డాయి. ఆగస్టు 22, 2013లో హైదరాబాద్లోని ఏవీ కళాశాలలో సుప్రీంకోర్టు జడ్జి బి. సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, రాజ్యాంగ పద్ధతులు అనే అంశంపై చేసిన ఉపన్యాసము అందరినీ ఆకర్షించింది. సుప్రీంకోర్టు జడ్జి అంట బి. సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, రాజ్యాంగ పద్ధతులు అనే అంశంపై చేసిన ఉపన్యాసం అందరినీ ఆకర్షించింది. ఇదే వేదికపై నీటిపారుదల విషయంలో తెలంగాణకి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసిన అన్యాయాలను ఆర్. విద్యాసాగర్ రావు వివరించారు. నెక్స్ట్ పాకాల వారణాసి యశోదారెడ్డి తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని, జనజీవన విధానాన్ని తన ఉపన్యాసాలు, రచనల ద్వారా అందరికీ తెలియజేసిన గొప్ప మేధావి వారణాసి యశోదారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లిలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించింది. తెలుగు, సాంస్కృతిక, కన్నడ, జర్మన్ భాషల పాండిత్యం కలిగిన మేధావి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాల అధ్యక్షురాలుగా పనిచేసి విశేష కీర్తి గడించింది. ఆమె ప్రధాన రచనలు మా ఊరి ముచ్చట్లు, ధర్మశాల, హెచ్చమ్మ కథలు. ఈమె రచనలో తెలంగాణ గ్రామీణ జీవితం వర్ణించబడింది. నెక్స్ట్ వచ్చేసి విమలక్క రెండో దశ తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా ఆలేరుకు చెందిన విమలక్క ఆమె నెలకొల్పిన 1992లో సాంస్కృతిక సంస్థ అరుణోదయ కల్చరల్ అసోసియేషన్ ముఖ్య పాత్ర పోషించింది. తెలంగాణ సహజ వనరుల దోపిడీని ఖండించింది. ఎన్నో ప్రజా ఉద్యమ వేదికలపై విమలక్క ప్రసంగించింది. ఆమె కళాబృందాలు తమ ఆటలతో తెలంగాణ ఉద్యమానికి నూతన దిశను చూపించాయి. ఆమె స్త్రీల అభ్యున్నతికి కృషి చేసింది. తెలంగాణ ధూమ్ధాం, బహుజనుల బతుకమ్మ మొదలగు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో కీలక పాత్ర నిర్వహించింది. తెలంగాణ యువకులను ఉద్యమంలోకి ఆకర్షించడంలో విమలక్క పాత్ర పోషించింది. బెల్లి లలిత రెండో దశ తెలంగాణ ఉద్యమంలోకి మహిళలను, యువతులను తన ఉపన్యాసాల ద్వారా ఆకర్షించింది. బెల్లి లలిత 1997 మార్చి 7-8 తేదీల్లో జరిగిన భువనగిరి జనసభలో ముఖ్య పాత్ర పోషించింది. తర్వాత హత్య చేయబడింది. వి. సంధ్య రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో ప్రోగ్రెసెస్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ అనే సంస్థ ద్వారా వి. సంధ్య గొప్ప పాత్ర పోషించింది. మహిళల సంక్షేమమే లక్ష్యంగా సారా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణవాది భావాలు, విధానాలు, మేధావుల తోడ్పాట్లతో రూపొందించిన కార్యక్రమాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి వల్ల తెలంగాణలో కొంత శాతం విద్యాభివృద్ధి జరిగింది. 1969-1972 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకుల్లో కొందరైన జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య కేశవరావు జాదవ్ తమ అనుభవాలను, ఆలోచనలను తెలంగాణ యువతకు వివిధ రూపాల్లో తెలిపారు. దీని ఫలితంగా అనేక మంది మేధావులు ఉద్యమానికి కొత్త దిశను, రూపాన్ని అందించారు. వీరికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆ తత్వం అలవడింది. హరినాథ్ శ్రీనివాసులు, గంటా చక్రపాణి, అడప సత్యనారాయణ, అల్లం నారాయణ, ఇనుకొండ తిరుమలి, పిఎల్ విశ్వేశ్వరరావు మొదలగు వారు అనేక వ్యాసాలు, రచనలు చేశారు. 1956 నుండి ఏ రకంగా తెలంగాణకు నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో ఆంధ్ర ముఖ్యమంత్రులు అన్యాయం చేశారో విమర్శించారు. ప్రజలను ఉత్తేజపరిచారు. 2001లో కె.ఎం. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన, ఆచార్య కోదండరాం నేతృత్వంలో టీజేఏసీ అవతరణ ఈ మేధావులను మరింత చురుకుగా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసింది. కోదండరాం ఎన్ని వర్గాలతో చర్చించి నిర్వహించిన సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్, వంట వార్పు మొదలగు కార్యక్రమాలను వినూత్నంగా ఉండి అన్ని వర్గాలకు చెందిన తెలంగాణ ప్రజలను ఉద్యమంలోకి ఆకర్షించాయి. విద్యార్థుల బలిదానాలు, కె. చంద్రశేఖరరావు నిరాహార దీక్ష ఉద్యమాన్ని మరింత శిఖర స్థాయికి చేర్చాయి. తెలంగాణ ప్రజలు, నాయకులు జరిపిన వీరోచిత పోరాటం జాతీయ స్థాయి రాజకీయ పార్టీలకు అనుకూలంగా మార్చినాయి. చివరికి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. తెలంగాణ ప్రజల చివరి కోరిక కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో పూర్తి అయింది. జూన్ 2011 ప్రత్యేక రాష్ట్రం అవతరించింది.